ఏపీ పాలిటిక్స్ లో థర్డ్ ఫోర్స్ బీసీవై పార్టీ. ఈ రెండు పార్టీలు కాదు, ఆ మూడో పార్టీనే అసలైన ప్రత్యామ్నాయం. మార్పు కోరుకునే జనాల్లో బీసీవై పార్టీకి క్రేజ్. ఈ మార్పు చూసి ఆగమాగమవుతున్న వారసత్వ పార్టీలు. బోడే రామచంద్ర యాదవ్ను మూడో శక్తిగా అభివర్ణించడం రాజకీయంగా చాలా లోతైన విశ్లేషణకు దారితీస్తోంది. ఏపీ రాజకీయాల్లో ఇప్పటికే ఉన్న రెండు ప్రధాన ధృవాల మధ్య ప్రజలు నలిగిపోతున్న తరుణంలో ఒక కొత్త గొంతుకగా ఆయన ఎందుకు ఆశాకిరణం కాగలరో కొన్ని అంశాల ద్వారా అర్థం చేసుకోవచ్చు. చాలా కాలంగా ఏపీలో రాజకీయాలు కేవలం అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య వ్యక్తిగత దూషణలు, ఆరోపణల చుట్టూనే తిరుగుతున్నాయి. మధ్యతరగతి, మేధావి వర్గం, అలాగనే మార్పు కోరుకునే యువత వీరు తమ సమస్యల్ని, తమ అస్తిత్వాన్ని ప్రతిబింబించే నాయకుడు కోసం చూస్తున్నారు. ప్రధాన పార్టీలు మమ్మల్ని పట్టించుకోవడం లేదు అనే భావన బలంగా ఉన్న ఈ సమయంలో ఆ శూన్యతను భర్తీ చేయడానికి నేనున్నాను అంటూ వస్తున్నారు రామచంద్ర యాదవ్. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన బీసీ వర్గాలు దశాబ్దాలుగా కేవలం ఓటు బ్యాంకులుగా మాత్రమే మిగిలిపోయాయి. బీసీలను కేవలం ఓటర్లుగా కాకుండా రాజ్యాధికారంలో భాగస్వాములుగా చూడాలని ఆయన వాదన బీసీల్లో కొత్త ఆలోచనను రేకెత్తిస్తుంది. అంతేకాదు, బీసీవై పార్టీ ప్రయత్నం వారసత్వ పార్టీలకు వణుకు పుట్టిస్తోంది కూడా. బోడే రామచంద్ర యాదవ్ బీసీ కులాలన్నింటినీ ఒకే తాటిపైకి తెచ్చి తన పార్టీని బీసీల ఆత్మగౌరవ కేంద్రంగా మార్చటంతో అది సంప్రదాయ ఓటు బ్యాంకులను దెబ్బతీసి రాజకీయ ఫలితాలను తారుమారు చేసేలా తయారైంది. ఇలా అయితే ఏ పార్టీకైనా గుబులే కదా. అందుకే బీసీవై పార్టీ అంతే అంత వణుకు. సాధారణంగా ఏ పార్టీలోనైనా నాయకుడికి బానిసలుగా ఉండే సంస్కృతి ఉంటుంది. కానీ రామచంద్ర యాదవ్ శైలి ప్రభుత్వాలను నిలదీయటం, దీక్షలు చేయటం ఒక రెబల్ ఇమేజ్ ను ఇస్తోంది. యువత సాధారణంగా ఇలాంటి అగ్రెసివ్ నాయకత్వాన్ని ఇష్టపడతారు. ఆయన పార్టీ కేవలం రాజకీయ పార్టీలా కాకుండా ఒక ఉద్యమ వేదికగా కనిపిస్తూ ఉండటం కూడా ప్రజలను ఆకర్షిస్తోంది. అందుకే ఒక పర్ఫెక్ట్ ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా బీసీవై పార్టీ ఉంది.